కరీంనగర్ వరంగల్ మధ్య అత్యంత సులభతరమైన ప్రయాణం సాగించేలా చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. NHAA ఆధ్వర్యంలో 563వ నెంబర్ హైవే 68 కిలోమీటర్ల మేర నిర్మితమవుతోంది. 3 ఏళ్ల క్రితం 1641 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టిన కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పురోగతిపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. జాతీయ రహదారుల మణిహారంగా మారుతున్న తెలంగాణ సిగలో మరో జాతీయ రహదారి త్వరలోనే చేరబోతుంది. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పనులు అత్యంత శరవేగంగా కొనసాగుతున్నాయి. వరంగల్ కరీంనగర్ మధ్య దాదాపు 68 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ నేషనల్ హైవేస్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 1600 కోట్లకు పైగా రూపాయలతో 4 వరుసల రహదారి అత్యంత వేగంగా పనులు కొనసాగుతున్న పరిస్థితి. వరంగల్ అదేవిధంగా కరీంనగర్ మధ్య సాగుతున్న ఈ జాతీయ రహదారి ఉమ్మడి జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణ సిగలో మరో మణిహారంగా చేరబోతుంది. ఇప్పటికే శరవేగంగా తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణాలు పూర్తవుతున్న దశలో ఈ నేషనల్ హైవే కూడా మరో మణిహారంగా మారేందుకు ఏర్పాట్లయితే చకచక కొనసాగుతున్నాయి. 2023 ఏప్రిల్లో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ దాదాపు 85% పైగా పనులు పూర్తయిన పరిస్థితి. మిగిలిన కల్వర్టులు కావచ్చు, ఇంకా కొన్ని వంతెనలు, అదేవిధంగా అండర్ పాస్ల నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వరంగల్ కరీంనగర్ మాధ్యంలో రవాణా మరింత సులభతరం కానుంది. అదేవిధంగా మరింత వేగంగా ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. వరంగల్ కరీంనగర్కు ప్రస్తుతం ఉన్న రహదారిపై ప్రయాణాలు సాగిస్తే దాదాపు 2 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఈ రహదారిలో ఈ నేషనల్ హైవే పూర్తయితే మొత్తం 68 కిలోమీటర్ల ప్రయాణం అంతా కూడా కేవలం గంటన్నర లోపే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి NHAA అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోడ్డు జాతీయ రహదారి 163కు అనుసంధానంగా వరంగల్ జిల్లా పల్లివేల్పుల నుంచి ఎల్కతుర్తి, తిమ్మాపూర్, కేశవపట్నం, నగునూరు మీదుగా మానకొండూరు బైపాస్ వరకు నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం వరంగల్ కరీంనగర్ మధ్య 68 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి మొత్తం 1641 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ NHAA ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుంది. మొత్తం 121 కల్వర్టులు, 23 వెహికల్ అండర్ పాసులు, మానకొండూరు వద్ద బైపాస్, తిమ్మాపూర్ వద్ద చిన్న వంతెనలు, శంకరపట్నం వద్ద కల్వర్టులు ప్రస్తుతం నిర్మిస్తున్నారు. హన్మకొండ నుంచి ఎర్రగట్టుగుట్ట సమీపంలో పరకాల రోడ్డు, హసన్పర్తి, గుంటూరుపల్లి రోడ్డు, అలాగే ఎల్లాపూర్ వద్ద నుంచి ఈ రహదారిలోకి వాహనాలు ప్రవేశించే వీలుగా ఈ నేషనల్ హైవే జాతీయ రహదారి రూపుదిద్దుకుంటుంది. ఈ NH ఒకసారి పూర్తయితే కనుక ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణకు కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. దాదాపు అరగంట పాటు నుంచి 40 నిమిషాల వరకు దూర ప్రయాణం కూడా తగ్గే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 లైన్ల రహదారి అనేక సరుకు రవాణా వాహనాలకు ఉపయుక్తంగా ఉండటం పాటు ఇంధనం ఖర్చు కూడా తగ్గనుంది. వరంగల్, హన్మకొండ చిన్న పెద్ద తరహా పరిశ్రమలకు సరుకు రవాణా సులభతరం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికార పరిశ్రమల ఎగుమతి కావచ్చు, దిగుమతులకు ఈ రహదారి అనుసంధానంగా ఉపయోగపడుతుంది. దారి పొడవునా చెట్లు, పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వకు కూడా ప్రత్యేక నిర్మాణాలు ఈ రహదారిపైన నిర్మించనున్నారు. విద్యా, వైద్య, శిక్షణ సంస్థలు, వివిధ ముడి వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిర్మాణాలకు కూడా ఈ జాతీయ రహదారి నిర్మాణంతో అడుగులు పడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమకు ప్రధానంగా వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమలకు కూడా అనువుగా, సులభంగా ఈ రహదారి ద్వారా అందుబాటులోకి రాబోతుంది. ప్రధానంగా ఇప్పటికే అనేక సమస్యలను కూడా NHAA అధికారులు అధిగమించారు. ప్రధానంగా అనేక అడ్డంకులను కూడా అధిగమించారు. భూసేకరణ సమస్య నుంచి ప్రస్తుతం నిర్మాణ దశ వరకు వచ్చింది. 85% పనులు పూర్తయ్యాయి. ఈ జాతీయ రహదారి నిర్మాణం ఈ దసరా నాటికే పూర్తి చేయాలని చెప్పి అధికార యంత్రాంగం అయితే ఒక సంకల్పంతో ఉంది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత దాదాపు ఇంకా కొన్ని అండర్ పాసులు కావచ్చు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం చకచక ఏర్పాట్లు చేస్తుంది. శరవేగంగా ఈ నేషనల్ హైవేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులైతే కొనసాగుతున్నాయి. ఈ దసరా నాటికి
పూర్తి స్థాయిలో పనులు కొలిక్కి తీసుకొచ్చి ప్రజలకు ఈ జాతీయ రహదారిని అంకితం చేయాలని కూడా అధికార యంత్రాంగం సంకల్పంతో ఉంది. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.